చైతన్య రథం వీక్షకులకు స్వాగతం, నమస్కారం. అస్సాం ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్యమంత్రి బిశ్వ శర్మ. ఆ కార్యక్రమానికి ఎన్డీఏ ముఖ్యమంత్రులతో పాటు అందరూ పాల్గొన్నారు. ప్రత్యేక ఆహ్వానం మీద నారా లోకేష్ గారు కూడా పాల్గొన్నారు. లోకేష్ గారిని ప్రత్యేకంగా పిలవగల కారణాలు ఏంటి, ఆ మహోత్సవంలో ఎవరెవరు పాల్గొన్నారు, ఇలాంటి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. వారిని మనం విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే బ్రహ్మ గారు, మన వీక్షకులకు కూడా. లోకేష్ గారు సింగపూర్ వెళ్ళారు కార్యక్రమాలు పాల్గొనడానికి. వాడైన అసోం ముఖ్యమంత్రి గారి ఆహ్వానం మేరకు అక్కడ పనులు పూర్తి చేసుకుని వచ్చాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారు కూడా అదే కార్యక్రమానికి పాల్గొన్నారు. ఆ కార్యక్రమానికి లోకేష్ గారిని ప్రత్యేకంగా పిలవడానికి కారణాలు ఏంటంటారు, ఎట్లా చూస్తారు? ఇది అస్సాం చీఫ్ మినిస్టర్గా హేమంత్ బిశ్వ శర్మ రెండోసారి ముఖ్యమంత్రి అవుతున్నారండి. నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్య రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ తన ఉనికిని ఇంకా అభివృద్ధి చేసుకోవాలనే ప్రయత్నంలో మొన్న వెస్ట్ బెంగాల్ గెలుపు కూడా దాదాపు ఈశాన్య రాష్ట్రాలకు చెందిన రాష్ట్రంగానే భావించవచ్చు. అందులో చాలా ప్రధానమైనటువంటి, చాలా ప్రభావితం చేయగలిగినటువంటి రాష్ట్రం కాబట్టి అక్కడ గెలుపుని ఎంత ఆనందోత్సాహాలతో చేసుకున్నారో, ఈ చిన్న రాష్ట్రం అయినా కూడా అస్సాము అంటే బిగ్ సిస్టర్ ఆఫ్ నార్త్ ఈస్ట్ స్టేట్స్, ఇది పెద్దక్క లాంటిది కాబట్టి అస్సాంలో బీజేపీ రెండోసారి రావటం, మళ్ళీ విశ్వశర్మ ఇది ఆరోసారి అది శాసనసభకి ఎన్నికయ్యాడు ఆయన. తర్వాత ఆ రాష్ట్రంలో చాలా ప్రముఖమైన వ్యక్తిగా ఆయన స్థిరపడ్డాడు. ఆ ఉత్సవంలో ఇవాళ ప్రధానమంత్రి మోడీ గారు, తర్వాత అమిత్ షా గారు కూడా వచ్చారు. ఆ తర్వాత ఎన్డీఏకి సంబంధించినటువంటి అందరు ముఖ్యుల్ని కూడా దేశవ్యాప్తంగా పిలిచారు. ఎందుకంటే ఎన్డీఏ విజయంలో ఇదొక కలికితురాయి. ఈశాన్య రాష్ట్రాల్లో మళ్ళీ రెండోసారి అక్కడ మళ్ళీ గెలవటం అనేది కూడా చాలా ప్రాముఖ్యత గల అంశంగా ఎన్డీఏ భావిస్తూ ఉంది. మొన్న కోల్కతాలో జరిగినంత ఉత్సాహంగా ఇక్కడ కూడా ఈక్వల్ అండి. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు అస్సాం అనేది దానికి అన్ని ఈశాన్య రాష్ట్రాలకి తలమానికం అండి. ఆ తలమానికమైన రాష్ట్రంలో కనుక ఏ పార్టీ ఉంటే ఈశాన్య రాష్ట్రాల్లో ఇతర రాష్ట్రాల్లో గెలవటం చాలా సులభం అవుతుంది అనేది తర్వాత దానికి ఒక ప్రిస్టేజ్గా భావిస్తారు ఎప్పుడైనా కూడా. అస్సాము ఎప్పుడు కూడా నార్త్ ఈస్ట్ స్టేట్స్ అన్నిటిలో కన్నా కూడా ఒక అగ్రస్థానంలో ఉండే రాష్ట్రంగా చెప్పుకోవాలి మనం. అయితే చంద్రబాబు నాయుడు గారు నిన్న అమిత్ షా గారిని, తర్వాత పాటిల్ గారిని, తర్వాత అనేక మంది మంత్రుల్ని సిఐఐ మీటింగ్కి వెళ్ళారు. తర్వాత నిన్న ప్రధానమంత్రి ఆర్థిక మండలి చైర్మన్కి కలవటానికి వెళ్ళారు. తర్వాత నీతి ఆయోగ్ అధికారులని, పెద్దల్ని కలవటానికి వెళ్ళారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన అంశాల మీద జలశక్తి మంత్రిని కూడా కలిశారు, పాటిల్ గారిని. నిన్న ఆ కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత నిన్న ప్రత్యేకమైన ఆహ్వానం మేరకి ఇవాళ ఈ శర్మ గారి అస్సాము ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్ళారు. అయితే మీరు అన్నట్టు లోకేష్ గారిని ముఖ్యంగా ఎందుకు పిలిచారంటే, ఆయన ఒక ఎమర్జింగ్ లీడర్గా సౌత్ నుంచి ఎన్డీఏ తరపున మోడీ గారే గుర్తించి ఆయన ప్రత్యేకంగా గతంలో ఆయన ఇంటికి ఆహ్వానించాడు. వ్యక్తిగతంగా నాతో పాటు 2-3 గంటలు మీరు ఫ్యామిలీతో రండి అని 2-3 సందర్భాల్లో అన్నప్పుడు లోకేష్ గారు ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని వెళ్ళటం, అక్కడ ఇచ్చిన ప్రాధాన్యత దృష్ట్యా ఎన్డీఏ పార్టీలు అన్నీ కూడా, మరీ ముఖ్యంగా బీజేపీ కానీ, వాళ్ళు ఏ రాష్ట్రంలో ఎటువంటి అంటే ఒక చరిత్రాత్మకమైన ఘట్టాలు ఏ జరిగినా చాలా పెద్ద ఇటువంటి ప్రమాణ స్వీకారాలు కానీ ముఖ్యమైనటువంటి ఘట్టాలన్నిటికీ పిలుస్తున్నారు. అందువల్లే లోకేష్ గారిని మరీ ప్రత్యేకంగా పిలిచారు. పిలవటమే కాకుండా వీళ్ళని ఎయిర్పోర్ట్లో కూడా ఒక మంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రత్యేకంగా రణోజ్ పేగు అనే ఆయన మంత్రి వచ్చాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే, అస్సాంలో ఒక సాంప్రదాయంగా జాపియా టోపీ అని పెడతారండి. అంటే మన తెలుగులో కండవాని ఎలా వేస్తామో అట్లాగనమాట. అలాగే గమోసా కండువా వేస్తారు. గమోసా అంటే అస్సాంకి చెందిన ఒక ప్రత్యేకమైనటువంటి నేత కండువ, ఒక ఎర్ర బార్డర్స్తో ఉంటుంది అనమాట. ఎవరు ప్రధానమంత్రి గారు వచ్చినా, రాష్ట్రపతి వచ్చినా, లేకపోతే అంతర్జాతీయ ప్రముఖులు వచ్చినా కూడా వాళ్ళ సాంప్రదాయంగా గమోసా కండువ కప్పారంటే చాలా అత్యంత ఆత్మీయతగా మనం సన్మానం చేసినట్టు. తర్వాత ఇద్దరికి మళ్ళా లోకేష్ గారికి కూడా వాళ్ళు పెట్టినప్పుడు వాళ్ళిద్దరూ అదే సాంప్రదాయ దుస్తుల్లోనే అక్కడ హాజరవటం చాలా ముచ్చటగా అనిపించింది చూసేవాళ్ళకి. ఇద్దరు కూడా వాళ్ళు అవి తీయలేదు. ఎందుకంటే వాళ్ళు అంత గౌరవప్రదంగా ఇచ్చినప్పుడు ఆ అస్సాంలో ఆ కార్యక్రమం ఉన్నంతసేపు వాళ్ళిద్దరూ వాటిని పెట్టుకునే ఉండటంతో అది ఒక ఫోటోగ్రాఫర్స్కి క్రేజ్గా వెళ్ళి ప్రత్యేకంగా ఫోటోలు తీశారు అందరూ కూడా.
ఎందుకంటే సౌత్కి చెందినటువంటి వ్యక్తులు మరి అక్కడ సాంప్రదాయాలని స్వాగతాన్ని గౌరవిస్తూ వాళ్ళు అంత ముచ్చటగా వాటిని ధరించడం అనేది ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని చెప్పొచ్చు. తర్వాత ఈ కార్యక్రమం అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు బహుశా ఢిల్లీ వచ్చి నిన్న లోకేష్ గారు కూడా ఢిల్లీ వచ్చారు పొద్దున, వెంటనే మళ్ళీ గౌహతికి వెళ్ళిపోయారు. చంద్రబాబు నాయుడు గారు కూడా గౌహతికి ప్రత్యేకంగా, అంటే మొన్న వెస్ట్ బెంగాల్లో కూడా ఆయన ముఖ్య అతిథిగా వెళ్ళటం జరిగింది. అవును, ఈయన అధికారి సువేందు అధికారి ఆయన ముఖ్యమంత్రి అవటం కూడా ఒక చారిత్రక ఘట్టం బీజేపీకిను. ఆయన కూడా చాలా సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తి. మమతా బెనర్జీకి డి అంటే డి అనే వ్యక్తి. ఆయన లోక్సభకి ఎన్నికయ్యాడు, అనేక సార్లు అసెంబ్లీకి కూడా ఎన్నికయ్యాడు, ఓడించాడు 2 సార్లు. కాబట్టి అటువంటి చరిత్రక ఘట్టాల్లో వీళ్ళిద్దరికీ కూడా సామాన్య ప్రాధాన్యత ఇవ్వటం అనేది లోకేష్ గారికి జాతీయ స్థాయిలో వస్తున్న గుర్తింపుకి ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమానికి అటెండ్ అవ్వటాన్ని ఎవరో పెద్దగా మాట్లాడలేదు, కానీ లోకేష్ గారిని ప్రత్యేకంగా ఆహ్వానించడం, ఆయన పాల్గొనడం, ఆయనకి ప్రత్యేకంగా ఆయన చూడటం కొంచెం చర్చనీయాంశంగానే ఉంది. చర్చనీయాంశం అంటే ఇక్కడ ఉందండి, కానీ జాతీయ స్థాయిలో ఇవాళ లోకేష్ గారికి ఆ గుర్తింపు వచ్చేసింది. ఎందుకంటే మోడీ గారు ఎప్పుడైతే ఆహ్వానించాడో ప్రతి కార్యక్రమంలోనూ, మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అరెస్టు తర్వాత ఆయన ప్రాధాన్యత కేంద్ర జాతీయ స్థాయిలో బాగా ఏర్పడింది. అప్పుడు ఆయన అక్కడికి వెళ్ళి జాతీయ నాయకుల్ని కలిసి ఇక్కడ జరుగుతున్న దుష్పరిపాలన గురించి, నియంతృత్వ పరిపాలన గురించి చెప్పటం అవన్నీ కూడా ఆకర్షించింది. ఆయన ధైర్యాన్ని, ఆయన విజన్ని, ఆయన అంటే దౌత్య శక్తిని గమనించారు వాళ్ళు. ఇక అప్పటి నుంచి ఆయన అన్ని రాష్ట్రాల్లోనూ కూడా అందరి నాయకుల దృష్టిలో పడ్డాడు. అది కాబట్టి ఆయన ఇక ఆంధ్రప్రదేశ్కే పరిమితమైన వ్యక్తి అయితే అని అనటానికి వీల్లేదు. ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో ఏ ముఖ్య కార్యక్రమాలు జరిగినా, ఢిల్లీలో జరిగినా కూడా ఆయనకి ప్రత్యేకంగా ఆహ్వానాలు వస్తున్నాయి. ఆయన కూడా వాటిని గౌరవించి హాజరవుతున్నాడు. మొన్న కూడా గవర్నర్ భేటీ గారు హైదరాబాద్ ఇంట్లో. అంటే షార్ట్ టర్మ్ లో పెట్టుబడి లక్షల కోట్ల రూపాయలు తీసుకురావడం కారణం ఏంటొచ్చుంటారా? అదొకటి. తర్వాత ఆయన పరిపాలనా విధానం కానీ, తర్వాత ఆయన సంయమనంతో మాట్లాడే తీరు కానివ్వండి, తర్వాత ఈ పరిపాలన మీరు అన్నట్టు ఇప్పుడు రెండోసారి 2024 తర్వాత విదేశీ పెట్టుబడుల మీద కేంద్రీకరించి అనేక ప్రముఖ సంస్థలని తీసుకురావటం, మరీ ముఖ్యంగా గూగుల్ డేటా సెంటర్ అత్యధికమైనటువంటి విదేశీ పెట్టుబడి వచ్చిన సంస్థగా రికార్డు సృష్టించింది. అది వైజాగ్ రావటం, అలాంటి అనేకం తీసుకొచ్చాడు. కాబట్టి మోడీ గారు ఇంత పరిపాలనా అనుభవం ఉన్న వ్యక్తి భవిష్యత్తులో కూడా ఏ రాష్ట్రాల్లో రెండో తరంలో ఎవరెవరు ముఖ్య నాయకులుగా ఉన్నారో గమనించుకుంటా వాళ్ళని ప్రోత్సహిస్తున్నాడండి ఆయన, పార్టీలకు అతీతంగా. ఎవరికైనా సరే, ఈవెన్ ఇక్కడ రేవంత్ రెడ్డి అయినా సరే కాక మంచి కార్యక్రమాలు చేస్తే నా మద్దతు ఉంటుంది అనే మాటగా చెబుతున్నాడు. ఎందుకంటే సంకుచిత భావంతో చేసి ఆ రాష్ట్ర ప్రజలకు దూరం అవటం ఆయన ఇష్టం లేదు. రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తూనే వాళ్ళ పార్టీని బలపరుచుకోవాలి, తను వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవాలన్న ఆలోచనలో ఉన్నాడు. నెక్స్ట్ జనరేషన్ రెడీ చేస్తున్నారు. అది పార్టీలకు అతీతంగా ఎవరన్నా కానివ్వండి. అది జవహర్లాల్ నెహ్రూ గారు కూడా వాజ్పేయి విషయంలో ఆ రోజున ఫస్ట్ ఎలక్ట్ అయినప్పుడే దేశ ప్రధాని కాగలుగుతాడని ఆశీర్వదించాడంటే అలాంటి విశాల దృక్పథం ఉన్న వ్యక్తులే వాళ్ళ అవసరం అండి. నారా లోకేష్ గారిని ప్రత్యేకంగా ఆహ్వానించడం మీద దేశ రాజకీయాల్లో లోకేష్ ఎమర్జ్ అవ్వటం గురించి అనేక విషయాలు మనతో పంచుకున్న దుర్గా కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ